హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం చూడబోయేది రెండవ యూరోప్ దేశం అండి, చెక్ రిపబ్లిక్. దీని మెయిన్ సిటీ వచ్చేసి ప్రాగ్ అండి. ఇది జర్మనీకి బార్డర్ లో ఉంటుంది. జర్మనీలో మ్యూనిక్ అనే సిటీ నుండి కరెక్ట్ గా 3.5 hours అండి. ట్రైన్ లో అయితే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మ్యూనిక్ నుండి. ప్రాగ్ రైల్వే స్టేషన్ లో దిగాక డైరెక్ట్ గా మేము లోకల్లో తిరగడానికి రైల్వే స్టేషన్ లోనే డే టికెట్ తీసుకున్నామండి. ఈ డే టికెట్ అయితే ఆ రోజు మొత్తం ఆ సిటీలో ఎక్కడైనా తిరగొచ్చు, ఎన్నిసార్లు అయినా తిరగొచ్చు అండి. ఈ టికెట్ ట్రామ్స్ లో గానీ, మెట్రో ట్రైన్స్ లో గానీ, బస్ లో గానీ దేంట్లోనైనా ట్రావెల్ చేయొచ్చు ఈ టికెట్ తో. చూడండి, రోడ్ల మీద నడిచే ట్రైన్స్, ఇంకా ట్రైన్ ట్రాక్స్ వచ్చేసి రోడ్ల మీదనే ఉంటాయండి. వాటినే ట్రామ్స్ అంటారంట. నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ట్రామ్స్ లో ఎక్కి అయితే మేము కోట, చర్చ్, మ్యూజియం 3 ఒకే చోట ఉంటాయి. అక్కడికైతే వచ్చేసాము. ఇంకా కోట పై నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్రాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇల్లు చూడ్డానికి చూడండి అన్ని ఒకేలాగా కనిపిస్తున్నాయి. యూరోప్ లో ఎక్కడికి వెళ్ళినా ఇంకా అన్ని ఇలాగే ఉంటాయండి ఇళ్ళన్నీ. ఇంకా పైన పెంకులు, కింద నార్మల్ గా డిజైన్స్ అని ఏం ఉండవు. కలర్స్ వేయడం అట్లా ఏం ఉండదు. ఫస్ట్ చర్చికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా చర్చిలన్నీ పెద్దగా ఉంటాయి. అండ్ ఎంత చిన్న సిటీ అయినా కూడా చర్చ్ మాత్రం పెద్దగానే ఉంటుందండి. మనకు సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ అలాగే ఉంటాయి. జర్మనీలో అయితే ఏ మెయిన్ సిటీకి వెళ్ళినా కూడా చర్చ్, మ్యూజియం, కోట, రివర్, బ్రిడ్జి ఈ 5 కంపల్సరీగా ఉంటాయండి కామన్ గా. ఇంకా యూరోప్ మొత్తం అలాగే ఉంటుంది అనుకుంటా. ఈ ప్రాగ్ సిటీలో కూడా ఇవే ఉన్నాయండి. అండ్ ఈ చర్చి ఎదురుగానే కోట కూడా ఉంటుందండి. కోట అయితే చాలా పెద్ద కోట, కానీ డిజైన్స్ అవన్నీ మన సైడ్ కోటలే చాలా బాగుంటాయండి. ఇక్కడైతే నార్మల్ గానే అనిపించాయి నాకు. ఇక్కడ కోటలు ఎక్కువగా ఉంటాయండి. ప్రతి సిటీకి, మెయిన్ సిటీకి ఎక్కడికి వెళ్ళినా కోట కంపల్సరీ ఉంటుంది. నేను అదైతే వీడియో తీయలేకపోయానండి. కోట బయట నుండి వ్యూ చూడండి ఇలా ఉంటుంది. ఈ కోటలో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పూర్వకాలంలో యుద్ధాలు చేసే టైంలో రాజులు, సైనికులు అందరు వేసుకుంటారు కదా సేఫ్టీ పర్పస్ డ్రెస్సింగ్స్, అవైతే ఇనుముతో చేసిన డ్రెస్సింగ్స్ అన్ని ఉన్నాయండి ఈ కోటలో. కొన్ని వందల డ్రెస్సింగ్స్ ఇలాంటివే. ఇంకా ఇక్కడ జైల్ లాంటిదే ఒకటి మొత్తం కోటలో ఒక భాగం అంతా ఉందండి. సేమ్ జైల్ లాగానే ఉంది. ఆ జైల్లో ఎవరైనా తప్పు చేసిన, రాజ్యంలో లేకపోతే ఎవరైనా శత్రువులు దొరికినా ఎలాంటి శిక్షలు విధించేవారో ఈ కోటలో అన్ని ఉన్నాయండి. ఇవన్నీ నార్మల్ గానే అనిపించాయి, కానీ ఇక్కడ వెరైటీగా డిఫరెంట్ గా అనిపించినాయి అంటే ఈ ట్రామ్స్ ఒకటి, ఇంకా రోడ్స్, వెదర్, ఇక్కడ జనాలు, వాళ్ళ కల్చర్, ఇవే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయండి మనకు. ఈ కోటలు ఇవన్నీ నార్మల్ గా అక్కడే ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఫైనల్ గా మ్యూజియం, చర్చ్, కోట 3 చూసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి ట్రామ్ లో. ఈ సిటీలో లోకల్ బస్సులు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయండి. ఎక్కువ ట్రామ్సే యూజ్ చేస్తారేమో. ట్రామ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా సేమ్ మనం బస్సులు లాగా 2 minutes ఒక బస్ స్టాప్ అలానే ఉంటుంది ట్రామ్స్ లో కూడా. కాకపోతే ట్రాక్ల మీద నడుస్తాయి అంతే, సేమ్ బస్సుల మాదిరిగానే. ఈ బస్సెస్ కి, ట్రామ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంకా బస్ లో అయితే కొంతమంది జనాలే పడతారు కదా, ట్రామ్స్ లో మాత్రం సేమ్ ట్రైన్స్ లాగానే చాలా బాక్సులు ఉంటాయి. అండ్ ఇక్కడ రోడ్ల మీద జనాలు ఎలా తిరుగుతుంటారో ట్రాక్స్ మీద కూడా అలాగే తిరుగుతారు. రైల్వే గేట్స్ అలా ఏం ఉండవు. సడన్ గా ఎవరైనా ట్రామ్స్ కి అడ్డం వచ్చినా కూడా మనం బస్ బ్రేక్స్ ఎలా వేస్తారో ఈ ట్రామ్స్ కి కూడా అలానే వేస్తారండి, సేమ్ బస్సెస్ లాగానే. యూరోప్ లో ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే సపరేట్ గా వీసా ఏం అవసరం లేదు. ఒక వీసా ఉంటే యూరోప్ దేశాలన్నీ హ్యాపీగా తిరిగేయచ్చు. అండ్ ఈ దేశం కరెన్సీ వచ్చేసి జెక్ అండి, క్రౌన్ అని కూడా అంటారు. యూరోప్ లో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కరెన్సీతోనే ప్రాబ్లం అండి. ఎందుకంటే ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు కరెన్సీ మారుతుంది కాబట్టి మన కరెన్సీ అక్కడ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారండి ఏదన్నా తీసుకున్నప్పుడు. సపోజ్ జర్మనీ కరెన్సీ వచ్చేసి యూరో అండి. ఇచ్చేటప్పుడు మాత్రం యూరోస్ ఇస్తే తీసుకుంటారు, బట్ చేంజ్ వాళ్ళు రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ కరెన్సీలోనే ఇస్తారండి. ఇంకా మనం 1 డేనే ఉంటాం కాబట్టి తక్కువ అమౌంట్ అయితే పర్లేదు, వాళ్ళ కరెన్సీలో ఎక్కువ అమౌంట్ ఇస్తే మాత్రం మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. అండ్ కార్డ్ యూజ్ చేసినా కూడా కొంచెం ఎక్స్ట్రా అమౌంటే తీసుకుంటారండి. ఇంకా ట్రామ్ లో అయితే మేము సిటీ సెంటర్ కి వచ్చేసామండి. ఇంకా సిటీ సెంటర్ అంటే మెయిన్ గా రివర్ మీద బ్రిడ్జ్ మీద జనాలను చూడడానికి మనము. బాగుంది కదా కొటేషన్. ఇంకా ఇవే ఉంటాయండి సిటీ సెంటర్ అంటే. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎప్పుడో పూర్వకాలంలో కట్టారంట. ఇప్పటికి కూడా చూడండి చెక్కు చెదరలేదు, ఎంత స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉందో. ఈ బ్రిడ్జి కి అడుగున ఇలా స్టాచ్యూస్ ఉన్నాయండి. ఈ స్టాచ్యూస్ మీద అయితే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, ఒక్కొక్క స్టాచ్యూకి ఏంటి, వాళ్ళెవరు, వాళ్ళ నేమ్స్ ఏంటి, అన్ని సుమారు ఒక 20-30 స్టాచ్యూస్ ఉన్నాయండి బ్రిడ్జ్ మొత్తంలో.
మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇలాంటి బ్రిడ్జే మన సైడ్ ఉంటే ఖచ్చితంగా బొరుగుల మసాలాలు, మిర్చీలు, బజ్జీలు, బోండాలు, మంచూరియా ఇలాంటివన్నీ పెడతారు కదా. ఇక్కడ మాత్రం స్ట్రీట్ ఫుడ్ ఫుల్ బ్యాండ్ అండి, అస్సలు పెట్టారు స్ట్రీట్ ఫుడ్. ఇంకా ఏమన్నా పెడితే ఐస్ క్రీమ్స్ ఒక్కటి పెడతారు. అండ్ అవన్నీ తిని పడేసిన ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా అంత చెత్త అంతా రివర్ లో ఉండేది. ఇక్కడ మాత్రం అసలు రివర్ లో ఒక్క పేపర్ చూద్దామన్నా కూడా ఉండదండి. అసలు చెత్త అంత క్లీన్ గా, అంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు. అదొక్కటి మాత్రం భలే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇంత జనాలలో కూడా ఈవెన్ చూద్దామన్నా కూడా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి చూసినా అసలు ఒక్క పేపర్ ముక్క కూడా కనిపించదండి. కవర్ గానీ, పేపర్స్ గానీ, ఏదైనా చెత్త గానీ ఏం ఉండదండి. వీళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. ఎవరికి వాళ్ళు అంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు. అండ్ చూడ్డానికి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తారండి. అయినా వీళ్ళు ఎవరికి వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు రూల్స్ అన్ని. అది మాత్రం మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఫైనల్ గా అయితే మేము రిటర్న్ వెళ్ళడానికి ప్రాగ్ రైల్వే స్టేషన్ కి వచ్చేసామండి. ఈ స్టేషన్ లో ప్రాగ్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో అచ్చం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బిల్డింగ్ బ్లాక్స్ తో చేశారండి. సేమ్ ఇంకా చూడ్డానికి అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. వెహికల్స్ గానీ, రోడ్స్ గానీ, కింద మెట్రో కనెక్టివిటీ ఉంది. మెట్రో ట్రైన్స్ గానీ, ట్రైన్స్ కూడా చూడ్డానికి సేమ్ రియల్ ట్రైన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయండి. బాగా అనిపించింది. ఇది సేమ్ మినీ సైజ్ మ్యూజియం చూసినట్టే అనిపించిందండి. అంతే అండి ప్రాగ్ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. బై బై, టేక్ కేర్.